నువ్వు ఎట్లా కొడుతున్నావు? అది ఇంజక్షన్ అది ఎక్కిచ్చి అట్లా వాళ్ళు తీసుకోపోతావా? తీసుకుపోయి చంపేస్తావానండి. నాకు ఈ కళ్ళు ఉన్నాయి, ఉండనే లివర్ ఉంది, అది ఉండని. ఇంకేం చేస్తావు? ఇంకా నీకు వద్దు అనేది ఏముంది? टू डालने को ఏం పేరానా? ఈరన్నా. ఏం చేస్తుంటావు? దిన కర్రలు పనుకోసం సార్. మనం ఎలా కొంచెం పని దొరకాలి. సీట్ బెల్ట్ పెట్టుకో. సీట్ బెల్ట్ అంటే సీట్ బెల్ట్ నేను పెట్టుకునేది చూడు. అవి వేసుకోవాలి. ఆడ ఉంటుంది చూడు. ఇదే బెల్ట్ వేసుకోవాలి. అట్లా అట్లానా? మళ్ళీ అది వేస్తేనే ఇది ఆగేది, లేకుంటే టుంగ్ 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 అనుకుంటానే ఉంటది. ఇట్లా సరిపోతాయి? అట్లా కాదు, ఇట్లా గుంజి ఇతలకి వేసుకోవాలా? వేసుకోవాలా? అది ఉంటుంది కదా పిన్ను. నాకు తెలియదు. ఈరోజు ఒక కొత్త విషయం నేర్చుకున్నావు. తెలియదు సార్. తెలుసుకోవాలా? ఒక కొత్తది తెలుసుకుంటే కొంచెం అర్థం దింపి సార్. ఇట్లా వరుస గాలి రా. నేను ఏసీ మొత్తం పోతుంది. కొద్దిగా చాలే. ఏసీ పట్టదా? ఏసీ పడతా. ఏమన్నా పెళ్ళైందా? నాకే నా చరిత్ర బ్రహ్మచరిత్ర. నాది బ్రహ్మచరితనా? చెప్పు. ఇద్దరు సింహాలు. ఇద్దరు సింహాలు. ఓ సింహము శివుడు తీసుకుపోయా. డిగ్రీ చదివినే. వాడంతా నన్ను అందమేంటి చేను ఇల్లు అంతా వాడే సంసారం చూసుకుంటున్నాయి. కాదు, పెళ్ళైందని అంటున్నా. ఇద్దరు కొడుకులా బాగా. నాకు 45 ఏళ్ళు. అవునా? అయిందా కాలేదా అని అట్లా అడుగుతున్నాలే. నా పెళ్ళి 25 ఏళ్ళే. సున్నికి 25 40 అంత లేవు. 45 లెక్క లేవు. 25 29 ఉన్నట్టున్నాయి నీకు. ఏంటి 45 ఉన్నాయి. అదే 80 నా పెళ్ళి. 80 అంత వయసుగా అనిపిస్తలేదు నీ ముఖంలా. పక్కా ఉన్నావు కదా అట్లా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇక మొదలెడదామా? పిల్లవానికి 20 యాక్చువల్లీ మేము పాపులేషన్ డివిలేషన్ కంపెనీ మాది. గవర్నమెంట్ సంబంధించినది. ఇట్లా మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి లింగ మార్పిడి అనేది చేసేస్తుంటాం. లింగం మార్పు అది తీసేస్తా. అంటే దాంట్లో ఏమన్నా సార్? మామూలుగా ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఒక ఫ్రూట్ బాక్స్ సెట్, ద్రాక్ష పండ్లు అవన్నీ, పపాయ ముగిస్తారా? అవి వెళ్ళేస్తారు. దానికి ఏమైనా ఆధార్ కార్డు దేని కార్డు ఏమైనా లేదు, జస్ట్ ఫోటో దింపుకుంటారు. 10-15 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకా వాళ్ళ మాకు వద్దులే. వద్దులే సార్. నిన్ను అడిగితేనా చేసుకోమని, నువ్వే వద్దు అంటున్నావు. ఏం పేరు నీ పేరు? ఈరన్నా. ఇప్పుడు ఫస్ట్ పేరు నాకు గుర్తుకే లేదు. నువ్వు ఉన్నావు కదా అనేసి. పెద్ద పేరు రేసు, చిన్న పేరు ఉరుకుందు, నా పేరు ఈరన్న. నాకు నాకు గుర్తే లేదు. నీకు చేపియాలనేది మర్చిపోయినాను.
ముందే ఆఫీస్ ఉంది, జస్ట్ ఒక 10 నిమిషాలు చిన్న ఇంజక్షన్ వేస్తే కొద్దిగా నొప్పి ఉంటుంది అంతే. నేనే సూదులు పడవ సార్, పడవ నాకు ఏంది సూదులు పడవ నాకు. వాళ్ళు పడిస్తారు, వాళ్ళు అయితే సూది వేసిన కూడా తెచ్చుకోను. వాళ్ళు నీకు మామూలుగా ఇప్పుడు నీకు నొప్పి లేకుండా ఉండాలి కదా. నాకేం నొప్పి ఉంది ఆపరేషన్ చేసేటప్పుడు? ఏడా ఇక్కడ ఫామ్ హౌస్ లోనే కాంపౌండర్ చేసి కోసి తీసేస్తాడు. ఏ వదబా నాకు, ఏ వదబా నాకు. నిల్సన్ సార్ ఎక్కడా? ఏం పేరేంటివి? ఈరన్న పేరు ఎక్కిచ్చేసేయి. ఒక ఫుడ్ బాక్స్ సెట్ 1110 ఒక సర్టిఫికేట్ రెడీ చేయ ఆయన పేరు మీద తీసుకొని వస్తున్నాను. అదే లింగ మార్పిడి చేసేసేది. ఓకే 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 లేదు, నేను ఇక్కడే ఇంజక్షన్ వేసేస్తాను. ఏజెంట్ ఉన్నాడు కదా వెనకిలా, ఇద్దరం కలిసి. ఏం కదా సార్ లేదు టెన్షన్ ఏం లేదు, ఒప్పేసుకుంటాడు, ఏమి ఇబ్బంది పెట్టడం లేదు. ఓకే 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 సార్ ఏం కదా, ఏం కాదు. కొద్దిగా ఒక 10-15 రోజులు నొప్పి ఉంటుంది. మా పని చేసుకుని బతాలో మా రాజు నొప్పి పెడతా. ఇంకా నీకు బలం వస్తుంది ముందు బలం కంటే. కరమా సరమా నొప్పి అంటున్నావు, యాడి అనగేస్తాడా? ఫస్ట్ చేతికి వేస్తాడు, దాని తర్వాత కళ్ళలో వేస్తాడు. మర కాళ్ళకే నాకేం రోగం ఉంది ఇలా అది తెలుస్తుంది. చెప్పినా అని చెప్పేసి వస్తున్నాము అని చెప్పేసి ముందరే కదా ఆఫీస్. సరే ఓకే అంటే మనకేం ఇస్తారు? సర్టిఫికేట్ ఇస్తారు, ఫ్రూట్ డబ్బా బకెట్ ఇస్తారు, ద్రాక్ష పండ్లు, అరటి పండ్లు, దానిమ్మ పండ్లు అవన్నీ కలిపి ఒకటి ఇస్తారు. అది కట్ చేసేస్తారు. పనులు కట్ చేస్తారా? హలో, పనులు కాదు, లింగ మార్పిడి. తీసుకుపోయే గంటకు ఒక ఆయన చనిపోయాడంట. హలో, అవునా? కాలేదు, మనం వాళ్ళకి ఏం చేద్దాం? ఆపరేషన్ ఫెయిల్ అయిందంటదా? నువ్వు నాకు కూడా వేసిపోయినా బాధలా ఉంటుంది. మరో కిందకి సూదులు గిదులు వేసి మమ్మల్ని తెలిపిస్తారు. కాదు చనిపోయాడంటనా? చనిపోయాడు. సరే సరే సరే, నాకు రోగం ఉంది. ఓకే అంటే డబ్బులు ఇస్తారా ఏమన్నా? మన సూదులు చనిపోతే కుటుంబానికి ఇస్తారు కాదు, ఇప్పుడు చేయించుకోనిక. ఇప్పుడు అంటే ఆపరేషన్ అర్ధగంట అవుతుంది. నా 50 ఏముంది నాకు అంటే కట్ చేయాలి కదా లోపటివి. నరాలా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆ బాడీలోది కళ్ళు, కిడ్నీలు, గుండె తీసి పక్కన పెట్టమను, ఫ్రిడ్జ్ లో పెట్టమను. వదిలే సార్, సూదులేసి మమ్మల్ని చంపేసాము. నాకు కూడా చచ్చిపోయినా బాధ. వచ్చేస్తున్నాం మేము, పైన వస్తున్నాడు. మీ ఆఫీస్ ఏడా? నా రోజు కర్రలు వస్తాను, నేను రోజు కర్రలు పని చేస్తాను. నాకు ఎస్పీఎస్ నంబర్ నా చెల్లెలో ఉన్నాయి. ఇప్పుడు దానిలో అవెల్ల ఏం అవసరము? లోపల ఇంజక్షన్ వేస్తాం ఇప్పుడు, దాంతో నువ్వు స్లో ఓడిపోతావు. అప్పుడు కళ్ళకు ఇంజక్షన్, ముక్కులకు. అంటే నొప్పి తట్టుకోలేకపోతావు కదా, అవన్నీ పేగులు బయటకు తీసేటప్పుడు. అట్లా కడుగు కూడా వస్తారా? ఏదికి అన్ని ఒప్పుకున్నావు కదా, పేరు ఎక్కించేటప్పుడు కూడా నీ పేరు చెప్పినావు. కడుపు కోసం నాకేం రాదు. ఆడదాకా తీసుకోపోయినా? ఓకే ఓకే సరే ఓకే. నాకేం రోగం ఉంది? రోగం కాదు, కుటుంబ నియంత్రణ, లింగ మార్పిడి చేసేది. అంటే నా బాగా చేపించిన నీకు కూడా
ఇప్పుడు అర్థమైంది. నాకు ఇంద్రం రాకున్నా కాదు, అది కట్ చేసేసి వేరే వాళ్ళకి ఇచ్చేది. ఏ వాళ్ళ నాకు వద్దు సార్. ఏంటికి నా ఇంద్రం ఇంకోనికి సారా? లింగము వేరే వానికి ఇస్తాం, లింగము వేరే వానికి ఇస్తాం. అట్లా ఇంద్రంలో లింగం అంటే నాకు అర్థమవుతుంది, ఇంద్రం అంటే అర్థం కదా. సరేనా మరి ఓకే ఎవడు చేస్తాడు, ఎవడు దానికి ఇంద్రానికి ఆ పనులకే తీసుకొని ఇంద్రం ఇవ్వాలి. ఎంత ఇయ్యాలా? ఏం తేలనీకి తెల్లా చెప్పు, నువ్వు చెప్పు, నాకు గ్రేట్ తెలియకుంది. అది ఇంజక్షన్ ఆడి పెడితివి అంటే ఏం చెప్పడాలట? చెప్పు. ఓ 20 రోజులు అయితే అయిపోతుంది. ఆంటీ హాస్పిటల్ 20 రోజులు ఉండాలా? ఏ వద్దా పోయి కాదు, అర్థం చేసుకో, నువ్వు ఇట్లా చెయ్యాకు. అరే అది తీసి ఆ రోజు నువ్వే కదా తీసింది ఆడబెట్టి. అంటే రోజు నా పుట్టి మాని ఎప్పుడు ఎవడు నా కొడుకులు ఎవడు చూసుకోవాలా, నా పిల్లలు చూసుకోవాలి. అది మాకేం సంబంధం? మరి ఎట్లన్నా పోనీ ఇంజక్షన్ తీరా. అది ఇది కాదు, పెద్దది సార్ మరి నాకు సూదికి లేదు కాదు. ఇప్పుడు మాకి రోజుకి ఇంత మందిని చేయాలనేది టార్గెట్ ఉంటది. నా 20 రోజులు ఉంటే నా పిల్లలు ఎక్కడ పోయినా నా కొడుకు మాకేం సంబంధం? ఎట్టన్నా పోనీ అది రాదది, లాక్ చేసినది అది. నువ్వు బయటికి పోలేవు, నాశనం అయిపోతావు. తీరా తొందరగా. మరి ఆడి వాళ్ళు ఇప్పుడు నువ్వు ఈడు నుంచి నీకు హైదరాబాద్ పంపించేస్తాము అంబులెన్స్ లో. మళ్ళా ఈడ కాంపౌండర్ సరిగ్గా చేయలేకపోతే నీకు హైదరాబాద్ పంపించేసేది. ఈయన మేమే చేద్దామా? ఆ కాంపౌండర్ ఉన్నాడు కదా, చూసాను. కాదు ఇప్పుడు ఇంజక్షన్ వేస్తా నీకు. నా ఇంజక్షన్ చెక్కించుకోను ఫుడ్ బ్యాగ్ ఉంది, ఫుడ్ బ్యాగ్ ఉందా ఇది చూపెట్టు. తీరా అదే ఫీడ్ బ్యాగ్ చూపెట్టు. నువ్వు దీనికైనా మళ్ళా అందుకే బయటికి పోలేవు. ఇంకా నాకే సరిపది, నాకు రోగం ఉంది. రోగం కాదబ్బా, అది అమ్ముకుంటే లక్షలు వస్తాయి. నాకు వద్దవి. నీ కాదు, మాకి స్ప్రే కొడుతుండు కింద నుంచి. కాదు అది రాదు. ఇంకా అది అట్లా ఇస్తున్నావు అది అని. నా కొడుకు ఏమన్నా నాకు పొలము డబ్బులు పెట్టుకుని అంత ఆస్తులు పెట్టుకుని నాకేమవసరం? కాదు ఇప్పుడు స్ప్రే కొడుతున్నది కింద. స్ప్రే కొట్టినా ఏం కాదు. ఇంత మత్తి నాకు ఎక్కదలది ఎక్కదు నాకు. ఎందుకు కింద కొట్టేది? అది కింద కొట్టే పైన కొట్టే నువ్వేం చెప్పినా కొడబురుకు అని చెప్పి ఇక్కడ ఎక్కించుకొచ్చి మంచం చంపేస్తాం. మళ్ళీ చంపను. లింగ మార్పిడి వద్దునే కాదు సార్. వచ్చింది వస్తుంది. అదేమో ఎక్కదు నాకు, అది ఎంత కొట్టినా కూడా. కాదు ఇప్పుడు రావాలా? రావాలా హైదరాబాద్ కి? హైదరాబాద్ కి లింగ మార్పిడి చేసేది. నాకేమంతరానికే మీరు కొనుక్కొని రావా? అట్లా జనాలను ఎక్కించుకొని అట్లా తీసుకొని పోతుంటాం మేము. మాకు అది అవసరం లేదు. మళ్ళీ మాకు డబ్బులు ఎట్లా వస్తాయి? ఇంకా చాలే. నాకేమే కదలేదు, మాట కొట్టే కదలది. ఇంజక్షన్ కూడా ఎక్కదా? నువ్వు ఎట్లా కొడుతున్నావు? అది ఇంజక్షన్ అది ఎక్కించి వాళ్ళు తీసుకుపోయి చంపేస్తావానండి. చంపము. 20 రోజుల తర్వాత వదులుతాము. అంటే మా పిల్లలు మా సంసారం ఏమన్నా పోని ఫీడ్బ్యాక్ తీను ఫస్ట్. మళ్ళా ఫీడ్బ్యాక్ ఫస్ట్ డోర్ రాదు. ఇంకా నువ్వు ఈడేగా ఏంటికి అవుతాను అంతే. ఈడ మా వాళ్ళకి చెప్పినాం కదా, వాళ్ళు వస్తారు. అది ఇంజక్షన్ జీపు ఇది ఇట్లా తీసుకొని పోయి లింగ మార్పిడి చేస్తాం. అంటే మేము కుటుంబా చచ్చిపోవాలా? ఏమనైపోని మాకు సంబంధం లే. అప్పుడు మాకు ఫస్ట్ మనుషులు కావాలా, లక్షలు కావాలా? మాకి లక్షలు అంటే చచ్చిపోలేము. నువ్వు ఇస్తావా లక్షలు? అంటే మేము సావాలా? అయ్యా నాకు చెప్పండి మీకు ఇట్లా మా దందానే అంతా. నువ్వు తిక్క చేస్తా నాకు బీపీలు వస్తుంది. అది కాదు, మాకు డబ్బులు ఎట్లా రావాలా? మళ్ళా
మరి డబ్బులు రావాలంటే రావు ఈడ చెప్పుకోవాలి చూసి వేసుకో బాబు అంటే వాళ్ళకి నువ్వు బాబు 10 తీసుకో ఎంత 100-200 ఇస్తాను వాళ్ళకి తీసుకో కొనుమూరు పోదామని చెప్పి ఎక్కించుకొని ఎవరు ఎక్కించుకోవాలా నువ్వేమో కొనుమూరు కంటే ఎక్కినాము కాదు నువ్వు ఏదో అంటివి కదా మాకు డబ్బులు ఎట్టు రావాలంటే ఏదో చెప్తేవి మాకు డబ్బులు వద్దు మాకు ఆస్తులు డబ్బులు ఫలాలు ఉన్నాయి మాకు లేవు మా మామేం చేయాలా మాకు డబ్బులు ఎట్లా రావాలి ఎట్లా సంపాదించుకోవాలా మేము మా భార్య పిల్లల్ని ఎట్లా సంపాదించాలి 4 పిల్లలు నాకి అరసులో చెప్పరాదు 4 పిల్లలు అడుగుతారు చేసుకున్నావు 4 పిల్లలు 100 మంది పిల్లలు చేసుకుంటావు పిల్లకి బాగుంది రాను మరేం రోల్ ఇది అంతేగా మంచి మావులేంగా మాట్లాడుతుంటే మావులే వద్దు అది ఎక్కువ కెమికల్ వేస్తే మళ్ళీ మనకు చెడిపోతే లోపల ఇటువన్నీ అవి నేను అద్దాలు కూడా చెప్తున్నాను అద్దాలు పిడి బ్యాగ్ తిను ఫస్ట్ కాదా మంచిగా లెక్కలు వేసుకోవడం నాకు వండకడం కారణం సార్ కొన్ని మురుగతంటే ఎక్కినాను కాదు మేము అట్లా చెప్పి ఎక్కించుకునేది ఇట్లా మనుషులను మాయం చేస్తుంటాం మాన్యానికి మేము దొంగతనం లంచం చేసినామా ఏమన్నా చంపినామా మీరు అమాయకులు మేము అమాయకులను పట్టుకుంటుంటాము అమాయకులు అమ్మ ఫలాల డబ్బులు ఆస్తులు మాకు ఎవడు ఎక్కమని కారణం నువ్వు ఎందుకు ఎక్కినావు మా భోజనకలం ఎక్కినాం డబ్బులు కూడా నీకు ఇస్తాను చెప్పిన శాడ్ కూడా ఇస్తాను చెప్పిన నీవి ఇచ్చే 100-200 మాకు కావు మరి నన్ను పట్టుకున్నాడు కళ్ళకి 5 లక్షలు 10 లక్షలు ఆడొచ్చానా మాకి గుండెకి నీ గుండె వద్దు నీ కథ వద్దు తెప్పి నీ గుండె వద్దు నీ కథ వద్దు తెప్పి నా కూడా వచ్చి నా బాధ చేసింది నీ కాదు ఇప్పుడు నువ్వు పోలేవు బయటికి ఎట్లా ఫోన్ చేస్తా సార్కి ఎట్లా చేస్తావు మా సీఎం వేస్తాడు ఏ కూడా వస్తాడు అవెల్లా నీకు వదిలితే కదా మరి ఆయన ఏం చెప్తాను ఎట్లా కట్టేసి బేడీలు తిన బేడీలు ఏంటి చేస్తా బెడలు అంటే నువ్వు అల్లరి చేస్తున్నావు కదా అల్లరి అట్టది అంటే బెడలు వేస్తావా ఏంటి చేస్తా బెడలు అంటే నువ్వు అల్లరి చేస్తున్నావు కదా నానేమల్లరి వేసాను మళ్ళా నువ్వు పగల్లో అంతా అది చేస్తా అంటుంటావు మరి నాకే సూది అవసరము ఇప్పుడు మాకు డబ్బులు ఎట్లా కావాలా మన కళ్ళు అని గుండె కాపులు చేసి నా కొడుకు గుండె కాపులు చేసి నీకు యావద్దు అవన్నా చెప్పు మళ్ళా నీకు యావద్దు అవన్నా చెప్పు ఏటివి నీలో మొన్న నాకు నా కొడుకు తాతున్నాడు శివుడు ఉన్నాడు ఉండని నువ్వు మంచోనివే అవి ఓకే నీకు ఈ వద్దు నాకి అవి తీసుకొని ఇవి ఉండని అంటే అవి వద్దులేసి అవి పెట్టుకుంటావు ఏం చేస్తావు ఇప్పుడు నాకు నువ్వు చెప్పు నీకు యావద్దు పంపిస్తావా నాకు ఈ కన్ను ఉన్నాయి ఉండనే గుండె లివర్ ఉంది అది ఉండని ఇంకేం చేస్తావు ఇంకా నీకు వద్దు అనేది ఏముంది ఇంకా నాదేముంది ఇంద్రం చెవులు ఇంద్రం ఉంటది చెవులు కూడా కట్ చేస్తావా అవి కావాలంటే చెప్పు అవి వద్దంటే అవి తీసుకుంటావు చెవులు కూడా చేస్తావా మళ్ళా మా బంధుత్వం 100 మంది చెవులు వేసే నాకు ముక్కు వేసే తిక్కలవడం మంచిగా అనుకుంటే మేము డబ్బులు ఎట్లా కావాలా నా కూడా ఫోన్ చేస్తావు వాడు వేసేందుకు అనుకోసం ఏం తీసినా చెప్తున్నాడు కామ్గా కోఆపరేషన్ చేస్తే తొందర అయిపోతుంది ఏంటి సార్ అది కామ్గా కోఆపరేషన్ చేస్తే తొందర అయిపోతుంది ఏది కాంబినేషన్ గా కోఆపరేషన్ నాకు కావాలా వద్దనా నువ్వు భయపడం వద్దని మొక్కాల కన్నా మొక్కాను సరే అని నువ్వు ఎంత చేసినా భయపడతలేడు మంచి మరి కాలగా మొక్కుతాడు వద్దులే అని చేయగలుపు నాకు ఒక్క నిమిషం నీతో తమాషా చేసిన నేను ఎక్కడ తీసుకోపోతలే ఇలా గుర్తు తెలియని బండ్లు ఎక్కితే ఒకవేళ ఇది నిజమైతే ఏం చేస్తావు అది బాగుంది మేము అట్లా ఎక్కిన ఇట్లా జరుగుతాయని జూమ్ స్ప్రే లేదు చూడు ఏంది కెమెరా అది నువ్వు చూసినావా ఆ కెమెరా అట్లా అట్లా ఇట్లా గుర్తు తెలియని పనులలో ఎక్కితే నిజమైతే ఏం చేస్తావు అని చెప్పేసి మేము తమాషా వీడియో చేసి పెడుతుంటాం ఓకే నేను ఎక్కడ తీసుకుపోతలేను యాది కాదు నువ్వు భయపడతానే లేవు ఎంత చెప్పినా నువ్వు ఇంటికి తీసుకుంటావు అది చేస్తావు అంటున్నావు కానీ భయపడతానే లేవు సర్రా నేను ఎక్కించుకున్న చోట దింపేస్తాను సరే నువ్వు కూడా చెప్పు ఇక్కడ గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి అని చెప్పు గుర్తు తెలియని బండ్లు ఎక్కకూడదు టాక్సీ బస్సులోనే వెళ్ళండి
ట్యాక్సీలు బస్సులు ఎక్కుతాం. ఈ వీడియోని లైక్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది. ఓకే కదా. ఇది వీళ్ళ తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్. వీళ్ళు చూసిన వాళ్ళు అన్న వాళ్ళకి ఏమైనా చార్జింగ్ దానికి సంబంధించి ఏమైనా గిఫ్ట్ అనా అని చెప్పేసి ఇస్తుంటారు. ఓకే, ఇప్పుడు నేను ఎక్కించుకునే చోటే దింపేస్తాను. సరేనా? ఏమని నువ్వేమనుకున్నావు? సరే, నీకు ఇంజక్షన్ చేస్తామంటారా కానీ చేస్తున్నామా? ఏమనుకున్నావా? నిజం అనుకున్నావా? ఇది అంతా మంచిగా చెప్పా, గుండె కోసము అది కడుపు కోసం అంటే నాకు ఉండదు ఒకడు ఇదల్లా నిజం అనుకున్నావా అంటున్నా. నిజం అంటలేవు ఎక్కడ నాకు ఎక్కడ అర్థం కాక నాకు కోడి మరి పక్కన వాళ్ళు గురు. ఓకే ఓకే ఓకే, బాయ్ చెప్పేసి. బాయ్, గుడ్ బై.